వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జగేపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన పాసింజర్ రైలు సర్వీసుల ప్రారంభం కోసం హైదరాబాద్ రైల్వే నిలయంలో ఎంపీల రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మరియు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కలిసి మోటమర్రు జగేపేట విష్ణుపురం మార్గంలో ప్యాసింజర్ రైలు నడపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. డబ్లింగ్ పనులతో అనుసంధానం చేస్తూ ప్యాసింజర్ రైలు సర్వీసుల ప్రారంభానికి అవసరమైన ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. We are targeting to complete this Malkagiri station by December 26. Yadadri stations are this is also under construction, and this is the current view which you can see that it has come up very nicely, giving a traditional. జగేపేట మండలం మల్కాపురం గ్రామం ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోని చెక్పోస్టు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారింది. గతంలో మద్యం మరియు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ చెక్పోస్ట్ వద్ద ప్రస్తుతం సిబ్బంది లేకపోవడంతో సమస్య నెలకొంది. సరిహద్దు చెక్పోస్ట్ వద్ద రక్షణ చర్యలు చేపట్టి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. జగేపేట మండలం మల్కాపురం గ్రామంలోని దళితవాడలో సైడు కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఇళ్ల ముందే నిలిచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో నిలిచిన మురుగునీటి వల్ల దోమల వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి పారుదల కోసం సైడు కాలువలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొల్లా బాబు ప్రసాద్ అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వత్సవాయి మండల పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాంబాబు మరియు ఉపాధ్యక్షుడు దారిల్లి చిరంజీవి పాల్గొని బాబు ప్రసాద్ భౌతిక గాయానికి నివాళులర్పించారు. శ్రావణ శుక్రవారం పండుగ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం పక్కనే ఉన్న హోల్సేల్ పూల మార్కెట్ కు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో మార్కెట్ లో పూల ధరలు అమాంతం పెరిగి కేజీ బంతి పూలు 120 రూపాయలు, మల్లె పూలు 1400 రూపాయలు, కనకాంబరాలు 2500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్ లోనే ధరలు భారీగా పెరగడంతో బయట రిటైల్ వ్యాపారులు మరింత అధిక ధరలకు అమ్ముతున్నారని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఉయ్యూరులో గత కొన్ని రోజులుగా వాంతులు మరియు విరోచనాలతో బాధపడుతున్న బాధితుల సంఖ్య గురువారానికి 30కు చేరింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజారోగ్య పరిస్థితిపై తక్షణమే సమీక్ష నిర్వహించారు. కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా ఈ సమస్య తలెత్తిందా అనే కోణంలో వైద్యాధికారులు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జగ్గేపేటలోని గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని వేదమాత గాయత్రీదేవి అలంకారంలో అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు జలబిందులతో అమ్మవారికి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకోగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి సీతారాంపురానికి చెందిన తవ్వ పుల్లమ్మ కుటుంబం బంగారు ఆభరణాలు బహుకరించారు. శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బరువు కలిగిన బంగారు పూసలు రాధాకృష్ణుల హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. సుమారు 21 లక్షల విలువైన ఈ బంగారు ఆభరణాన్ని స్వీకరించిన ఆలయ చైర్మన్ రాధాకృష్ణ మరియు అధికారులు దాతలను శాల్వాతో ఘనంగా సత్కరించారు. నందిగమ్మ మండలం మునగచెర్ల గ్రామానికి ప్రధాన రహదారి వద్ద కనీస గ్రామ బోర్డు కూడా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేమ్ బోర్డు లేకపోవడంతో కొత్తగా వచ్చే వాహనదారులు గ్రామాన్ని గుర్తుపట్టలేక ముందుకు వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రధాన రహదారి కూడలి వద్ద మునగచెర్ల గ్రామ సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. రేపటి NDG న్యూస్ తో కలుద్దాం. నమస్కారం.